బాబా రేవంత్ రెడ్డి గారు ఏం క్వశ్చన్ చేసిరా దేశం కోసం అసలు ఒక్కసారి వినండి మీరు. మోడీనే దిగమాను మొత్తం రాష్ట్రంలో ఉన్నాయన్ని నేను కూర్చొని కొనిపిస్తా ఒక్క నిమిషంలో. మోడీ గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడా? 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? తక్షణమే నరేంద్ర మోడీ గారిని దిగిపోమాను. రాహుల్ గాంధీ గారిని నా కుర్చీలో కూర్చోబెట్టి ఇవన్నీ ఫుల్ఫిల్ చేపిస్తాను నేను. మోదీ గారు 2 కోట్ల ఉద్యోగాలు, తర్వాత రాహుల్ గాంధీ గారిని పిఎం చేయాలి, ఇవన్నీ అడిగారు. సార్ మనం సీఎం సీట్ లో కూర్చున్నాం, మనం ఏం చేస్తాం, మన 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, లేకపోతే ఏం జరుగుతుంది, ఇవన్నీ అడగాలి కదా. ఇవన్నీ మనం ఏం చేస్తామని చెప్పాలి కదా. సో మన రీసెంట్ గా పంచాయతీకి విడుదల చేసిన నిధులు మోదీ గారు ఇచ్చినాయి. ఆ నిధులన్నీ ఏడకపోయినాయి అని చెప్పి పంచాయతీ సర్పంచ్లే వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు ఏమైనాయి మరి? అవి నిధులే కదా. సో మనం రాష్ట్రంలో ఏం చేస్తున్నాం, మనం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామా, మనం ఇచ్చిన హామీలు ఉన్నాయా? సరే ఇవన్నీ అనుకుందాం. సో రాష్ట్రంలో మీరు ఏం చేస్తున్నారు జనాలు అందరికీ కనిపిస్తున్నది, మంచి చేస్తున్నారు, కానీ చెడు ఎక్కువ కనిపిస్తున్నది. ఎందుకు రీజన్ అర్థం కావట్లేదు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు రాహుల్ గాంధీ గారిని పిఎం చేయాలని, మీరు మళ్ళీ సీఎం అవుతారో లేదో తెలియదు, కానీ రాహుల్ గాంధీ గారు మాత్రం మళ్ళీ పిఎం అవడం అనేది కళ్ళల్లో కూడా జరగదు. ఎందుకంటే మొన్న ప్రజలందరికీ బాగా ఇప్పి చూపించారు అనమాట, కళ్ళు బాగా తెలుసుకున్నాయి. నీట్ ఒక్కటే ఎగ్జాంపుల్ అనమాట, చాలా నీట్ గా అర్థమైపోయింది. ఇంకా ఆయన పిఎం అయ్యి మళ్ళీ మీరు రాష్ట్రంలో సీఎం అయితే ఇంకా దేశంలో తెలంగాణ ఎక్కడికో పరిగెట్టేస్తుంది, ప్రపంచంలో భారతదేశం ఇంకా అసలు ఎక్కడికంటే అక్కడ పోతుంది అనమాట. ఇంకా బంగారం పండించేస్తారు, బంగారం తాపడాలు వేసేస్తారు మీరు ఇంటికి అన్నట్టు మాట్లాడుతున్నారు. రోజు ఒక్కసారి జనాలకు మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలని ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. అది జనాలకి హామీ ఇచ్చింది, ఇది చేస్తున్నాం అని చెప్పండి, జనాలు నమ్ముతారు. సో దీని గురించి మీరేమంటారు? కామెంట్ చేయడం మర్చిపోకండి.